హలో, ఈరోజు మేము ఇన్సెక్ట్స్ క్యాచింగ్ కోసం వచ్చామన్నమాట. సి ఇప్పుడు ఇక్కడ ఉన్నాము తెలుసా. అది ఇన్సెక్ట్స్ పట్టుకోవడానికి నెట్, మనం దాన్ని యూజ్ చేసి ఇన్సెక్ట్స్ క్యాచ్ చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్లై, బటర్ఫ్లైస్ అవన్నీ చేతి దొరకవు కదా, సో హైట్ అండ్ పట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం డ్రాగన్ ఫ్లైస్ పట్టుకోవాలి, డామ్స్ పట్టుకోవాలంటే వాటర్ దగ్గర చూసుకోండి, గ్రాస్ దగ్గర. సో ఏదో దొరికిందంటే చూద్దాం. నమ్మను కూర్చో. సి వి గాట్ వన్ ఇన్సెక్ట్, కనిపిస్తుందా? డ్రాగన్ ఫ్లై. వి గాట్ డ్రాగన్ ఫ్లై. అండ్ మ్యాక్సిమం మీకు ఇక్కడ దొరుకుతాయి డ్రాగన్ ఫ్లైస్, జామ్స్ అండ్ ఫ్లైస్. అండ్ మేము ఒకటి పట్టుకోవడానికి ట్రై చేస్తాం, అది దానికి దొరకట్లేదు. ఏంటి అంటే అది వాటర్ స్లైడర్ అనమాట. అది వాటర్ మీద జంప్ చేస్తూ వెళ్ళిపోద్ది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. మేము ఇందాకని చూస్తాం అది దొరుకుతుందేమో అని చెప్పి, ఇక్కడ దొరుకుతుంది కానీ దొరకట్లేదు. దానికోసం మా ఫ్రెండ్ ఇందాక నుంచి దట్ ఫెలో అది దొరకట్లేదు అని చెప్పి దాన్ని బాధ కాడు మీకు తెలుసా. మేము మళ్ళీ వస్తామని చెప్పిన వినట్లేదు. అది నన్ను కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు కూడా. సో ఇవన్నీ ఈరోజు మా కలెక్షన్ అనమాట. ఇవన్నీ మేమే పట్టాం. సో అవి క్లియర్ చూపిస్తారు. క్రికెట్, డ్రాగన్ ఫ్లైస్ అండ్ క్రికెట్ ఇవి చాలా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి అనమాట. అసలు ఆగట్లేదు, కష్టపడుతున్నాం. చూడండి ఎంత బాగుందో. అండ్ మిడతలు, డామ్సెల్ ఫ్లైస్, డ్రాగన్ ఫ్లైస్ మ్యాక్సిమం అవి ఉన్నాయి. బటర్ఫ్లై పొద్దున్న పట్టుకున్నాం మేము. అండ్ క్రికెట్స్ ఉన్నాయి 2. సో ఇక్కడ హంటింగ్ అయితే ఇవి దొరికాయి. గాయస్ కొత్తలు యాడ్ అయ్యారనమాట. సి గోయింగ్ టు న్యూ ప్లేస్, కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. ఓకే, వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఏదో గెస్ట్ హౌస్ అనమాట మా క్యాంపస్లో. పేరెంట్స్ ఎవరైనా వచ్చి వెళ్ళలేరు ఆ రోజు అనుకున్నప్పుడు ఇక్కడ ఉండొచ్చు. 500 పర్ స్టే అనమాట, ఒక రోజుకి 500. ఈసారి హంటర్స్ పెరిగిపోయారు. చూడు, ఈ స్పెషల్ హంటర్ ఏదో చేస్తుంది, ఏం చేస్తుందో తెలియదు మరి. మిడతలు ఉన్నాయంట, చూద్దాం. ఇక్కడ సో సాడ్, ఎగిరిపోయినట్టున్నాయి. ఓకే, ఇవన్నీ ఆయిల్ పామ్ అనుకుంటా, నాకు అంత క్లారిటీ లేదు. సో మాకు ఇక్కడికి తీసుకుని చెప్పలేదు, ఈ ప్లేస్ గురించి మేము ఇంకా చెప్పలేదు, చెప్తారు తర్వాత. అది మేము కనుక్కున్నాం అనమాట, పేరెంట్స్ కోసం కనుక్కున్నాం. తెలిసినప్పుడు పేరెంట్స్ అక్కడ స్టే చేయొచ్చు అని. అండ్ అది సపోటా ఫీల్డ్ అనమాట, సపోటా క్రాప్ అదంతా. చూసారా ఎలా వెళ్ళిపోతున్నారో. గాయస్ జస్ట్ ఇప్పుడే మీరుతో పట్టుకుని వదిలేసాను గాయస్, సో సాడ్. అదొక ఇంపార్టెంట్ ఇన్సెక్ట్ కలెక్షన్లో మిస్డ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాంట్లో మనకి థొరాక్స్, అబ్డోమెన్, హెడ్ అవన్నీ మనకి క్లియర్ కనిపిస్తాయి. సో అది చూడండి, దిస్ హంటర్ ఫెలో
ఎంత పోజ్ పెట్టిందో చూసారా. దొంగ దొంగ దొంగ. సో మనకి మిడతలో థొరాక్స్, హెడ్, అబ్డామన్ అనేవి క్లియర్ కనిపిస్తాయి. హెడ్లో ఉన్న ఐ, కాంపౌండ్ ఐస్ అండ్ థొరాక్స్ పార్ట్స్, లెగ్స్ కూడా క్లియర్గా మనం చూడవచ్చు. గాయస్ మిడత దొరికింది. ఎటో వెళ్తున్నాం గాయస్, ఎటో వెళ్తున్నామో తెలీదు. మొత్తం నీట్గా క్లీన్ చేశారు గాయస్. వచ్చినప్పుడు మొత్తం అడవిలాగా ఉంది, ఇదంతా గడ్డి ఉండి అదంతా ఉంది. ఇది గెస్ట్ హౌస్ అనమాట, అంటే పేరెంట్స్ ఉండడానికి. పేరెంట్స్ అనే కాదు, ఎవరు విఐపీస్ వచ్చినా అంటే ఎవరికి వచ్చినా ఇక్కడ ఉంటారు, స్టే ఉంటుంది ఇక్కడ. ఫుడ్ కూడా ఇస్తారు, అంటే మాకు మెస్లో చేసే ఫుడ్ని ఇక్కడ కూడా పంపిస్తారు. సో బాలీ హౌసెస్ అనమాట. ఎంత నీట్గా చూడండి గాయస్, మొత్తం ఇంత నీట్గా చేశారు. ఏంటి అండ్ వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఏం లేవంట. సో వెళ్ళిపోతున్నాం. పర్లేదు, ఏమి దొరకకుండా తెలియదు, పట్టుకున్నాం ఏదో ఒకటి. పొద్దున ఒక క్రికెట్ మెడత పట్టుకున్నాను అండ్ డ్రాగన్ ఫ్లై ఒకటి దొరికాయి. ఈ రోజుకి దొరికిందే అమృతం అనుకుని వెళ్ళిపోవాలి గాయస్. ఈరోజు మళ్ళీ రేపు మళ్ళీ వస్తాం, మళ్ళీ పట్టుకుంటాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎందుకు అంటే మాకు ప్రాక్టికల్ వర్క్స్ ఇస్తారనమాట. సో అలా ప్రాక్టికల్ వర్క్స్ చేస్తాం మేము. ఆ ప్రాక్టికల్ వర్క్లో భాగంగా ఇన్సర్ట్ కలెక్షన్ చేసి ఇన్సర్ట్ బాక్స్ ఇచ్చారు కాదు మాకు, అండ్ స్ప్రెడ్డింగ్ స్టాండ్ అవుట్ ఇచ్చారు. దాంట్లో స్ప్రెడ్ చేసి బాక్స్లో కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కోతులు వస్తున్నాయని వెళ్ళిపోతున్నాం, చాలా కోతులు వస్తాయి. సో వెళ్ళిపోవాలి. అని మన దగ్గర ఏం లేవు, కానీ అవి ఉన్నాయనుకుని అటాక్ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో అందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం.